నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇమ్రాన్ ఖాన్కు ఊరట, ప్రైవేట్ ఆసుపత్రికి ఇమ్రాన్ తరలింపు. పాక్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశం. కుటుంబ భేటీలకు కోర్టు అనుమతి. ప్రత్యేక మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్త కిందే చెప్పాలి. జైలు గోడల మధ్య ఉన్న ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం జైల్లోనే వైద్యం పొందిన ఇమ్రాన్కు ఇప్పుడు బయట చికిత్స అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించడం వెనుక కోర్టు ఉద్దేశాలు ఏంటి? ఇది కేవలం ఆరోగ్యపరమైన ఊరటేనా, లేక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తుకు కొత్త మార్గం తెరుచుకుంటుందా? ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ను జైలుకే పంపిస్తారా, లేక మరిన్ని సడలింపులు లభిస్తాయా? అసలు ఇమ్రాన్ ఫ్యూచర్ ఏంటి? జైలు గోడల మధ్య ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఊరటనిచ్చాయి. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను 48 గంటలలోపు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ఆ బోర్డులో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్కు కూడా స్థానం కల్పించాలని చెప్పింది. అంతేకాదు, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులు ఇమ్రాన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో చాలా కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైల్లో ఉన్నారు. అవినీతి కేసులతో పాటు పలు ఇతర కేసులు ఆయన్ను వెంటాడుతున్నాయి. కొన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, కొన్ని కేసుల్లో కోర్టుల నుంచి ఊరట లభించింది, ఇంకొన్ని కేసుల్లో అప్పీల్ విచారణ కొనసాగుతుంది. అయితే తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి చెబుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించిన వ్యక్తి ఇప్పుడు జైలు గదిలో ఉండాల్సిన పరిస్థితి రావడం ఆయన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద మలుపుగా మారింది. జైల్లో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుందని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు బాగా తగ్గిపోయిందని గతంలో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు చెప్పారు. సరైన వైద్యం అందలేదని కూడా ఆరోపించారు. మరోవైపు జైలు అధికారులు మాత్రం అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని ఇమ్రాన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించడం అంటే ఆయన కేసులన్నీ రద్దు అయినట్టు కాదు, ఆయన జైలు శిక్షలు ముగిసినట్టు కూడా కాదు. ఇది ప్రధానంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం. అనారోగ్యంతో ఉన్న ఖైదీకి అవసరమైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అందులోనూ దేశానికి మాజీ ప్రధాని. అయితే ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఆరోగ్యం గురించి వచ్చే ప్రతి వార్త పాకిస్తాన్ రాజకీయాల్లో చర్చకి దారితీస్తుంది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు చాలా కాలంగా ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఆయన పరిస్థితిని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులకు ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలవడానికి కోర్టు అవకాశం కల్పించింది. ఇది ఇమ్రాన్ కుటుంబానికి కొంత ఊరట ఇచ్చే విషయం. కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే వైద్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అయితే కోర్టు మరో విషయం కూడా స్పష్టంగా చెప్పింది. ఇమ్రాన్ వైద్య రికార్డులను బయటపెట్టి వాటిని రాజకీయ వివాదంగా మార్చకూడదని ఆయన న్యాయవాదులకు సూచించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఇప్పటికే రాజకీయ అంశంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం బాగోలేదని పీటీఐ చెబుతుంది. ప్రభుత్వం మాత్రం జైల్లో అవసరమైన వైద్యం అందిస్తున్నామని చెబుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైద్య నివేదికలు బయటకు వస్తే వాటిపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా ఇమ్రాన్కు సరైన చికిత్స అందించడంపైనే దృష్టి పెట్టాలని కోర్టు చెప్పినట్లు కనిపిస్తుంది. ఇక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఆయన స్థానం ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచ కప్ను గెలిపించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీని నిర్మించారు. మొదట్లో ఇమ్రాన్ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా ఎన్నో సంవత్సరాల పాటు ప్రజల్లో తిరుగుతూ పార్టీని బలపరిచారు. చివరకు 2018 ఎన్నికల్లో విజయం సాధించి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అయ్యారు. ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రయాణం మాత్రం ఎక్కువ కాలం సాగలేదు. 2022లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు. దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇమ్రాన్పై కేసుల సంఖ్య పెరిగింది. అవినీతి కేసులు, వివాహానికి సంబంధించిన కేసులు, ఇతర ఆరోపణలకు సంబంధించిన కేసులు, ఇలా వరుసగా న్యాయపరమైన సమస్యలు ఇమ్రాన్ ముందుకు వచ్చాయి. కొన్నింటిలో శిక్షలు పడ్డాయి, మరికొన్నింటిలో కోర్టులు ఊరటనిచ్చాయి. ఇంకొన్ని కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇమ్రాన్ ఖాన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించలేదు. తనను రాజకీయంగా బలహీనపరిచేందుకు
చేసేందుకే కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. తాను ప్రజల్లో బలంగా ఉన్నాననే కారణంతోనే తనను జైల్లో పెట్టారని ఆయన వర్గం చెబుతుంది. ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతుంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం కేవలం న్యాయపరమైన అంశంగా కాకుండా పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద వివాదంగానే మారింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం 2024 ఎన్నికలు. అప్పటికి పీటీఐ పార్టీకి ఎన్నికల గుర్తు విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. పార్టీ అభ్యర్థులు తమ సాధారణ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో పీటీఐకి చెందిన పలువురు అభ్యర్థులు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగారు. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో అభ్యర్థులు గెలిచారు. దీని ద్వారా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ ఆయనకు ప్రజల్లో ఉన్న మద్దతు పూర్తిగా తగ్గిపోలేదనే విషయం బయటపడింది. ఇదే ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాకిస్తాన్ అధికార వ్యవస్థకు పెద్ద సవాలు. ఒక నాయకుడు జైల్లో ఉన్నాడు, పార్టీ గుర్తు కూడా లేదు. పార్టీపై ఎన్నో రాజకీయ న్యాయపరమైన ఒత్తిళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన పేరు ప్రజల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. పీటీఐ నాయకులు కూడా ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇమ్రాన్ ఆరోగ్యం మరింత దిగజారితే పీటీఐ పెద్ద ఎత్తున ఆందోళన దిగే అవకాశం కూడా ఉంది. ఆయనకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చు. మరోవైపు ప్రభుత్వం మాత్రం న్యాయపరమైన ప్రక్రియ ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెప్పే అవకాశం ఉంది. దీంతో ఆసుపత్రిలో ఇమ్రాన్కు అందే చికిత్స కూడా రాజకీయ చర్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇమ్రాన్ ఖాన్కు ఇప్పుడున్న అతిపెద్ద సమస్య కేవలం ఆరోగ్యం కాదు, ఆయనపై ఉన్న కేసులు కూడా అంతే కీలకం. ఒక కేసులో ఊరట లభించినా మరో కేసు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఒక శిక్షపై అప్పీల్ చేసినా మరో కేసులో విచారణ కొనసాగవచ్చు. అందుకే ఆసుపత్రికి వెళ్ళడం, ఆయనకు వైద్యపరమైన ఊరటనిచ్చినా న్యాయపరంగా విముక్తి ఎప్పుడు కలుగుతుందో చూడాలి. ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా మారగలరా అన్నది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నే. ఆయన వయసు, ఆరోగ్యం, జైలు జీవితం ఒకవైపు సమస్యలు అయితే ఆయనకు ఉన్న ప్రజాదరణ మరోవైపు బలంగా ఉంది. ఇమ్రాన్ బయటకు వస్తే పీటీఐలో మళ్ళీ ఉత్సాహం పెరగవచ్చు. ఆయనకు ప్రజల్లో ఉన్న మద్దతు ఎన్నికల సమయంలో మరోసారి బయటపడవచ్చు. మరి అయితే ఇమ్రాన్పై ఉన్న కేసులు పరిష్కారం కాకుండా రాజకీయంగా పూర్తి స్థాయిలో చురుగ్గా మారడం ఎంతవరకు సాధ్యమవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఇక్కడ పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థను కూడా గమనించాలి. ఆ దేశంలో గతంలో కూడా ప్రధానమంత్రులు అధికారాన్ని కోల్పోయారు, రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళారు, ప్రభుత్వాలు మారే, సైన్యం, న్యాయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు, ఈ మూడు వ్యవస్థల మధ్య సంబంధాలు ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటాయి. ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా ఈ అంశాలు తరచూ తెరపైకి వస్తున్నాయి. అందుకే ఆయన కేసులను కేవలం వ్యక్తిగత న్యాయపరమైన సమస్య మాత్రమే కాదు, పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న పెద్ద పోరాటంలో ఒక భాగంగా కూడా ఆయన మద్దతుదారులు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, జైలు జీవితం కేసులను పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు ఆరోగ్య సమస్యను కూడా అదేవిధంగా పార్టీకి ఒక ప్రధాన అంశంగా మారవచ్చు. ఇమ్రాన్కు సరైన వైద్యం అందించాలన్న డిమాండ్తో పార్టీ మద్దతుదారులను ఏకం చేయవచ్చు. అయితే కోర్టు ఇప్పటికే వైద్య రికార్డులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని సూచించినందున పీటీఐ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి మెడికల్ బోర్డు నివేదికపైనే ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిజంగా ఎంత తీవ్రంగా ఉంది, కంటి చూపు సమస్య ఎంతవరకు ఉంది, మరి ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు ఎంత సమయం పడుతుంది, ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే వరకు ఆసుపత్రుల్లోనే ఉంచుతారా, ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అంశాలు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆయన తిరిగి జైలుకు తరలిస్తారా అన్నది కూడా కీలకమే. అలా జరిగితే పీటీఐ నుంచి మళ్ళీ నిరసనలు వచ్చే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ విషయంలో ప్రతి వైద్య నిర్ణయం కూడా రాజకీయంగా ఇప్పుడు పరిశీలించబడుతుంది. ఇక ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా మారగలరా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఒకవైపు ఆయనపై కేసులు ఉన్నాయి, మరోవైపు ఇమ్రాన్కు ప్రజల్లో మద్దతు ఉందని పీటీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు ఆయన దీర్ఘకాలం జైల్లో ఉండడం వల్ల పార్టీ నాయకత్వం, కార్యకర్తలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పేరు పాకిస్తాన్ రాజకీయాల్లో ఇంకా బలంగానే వినిపిస్తుంది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చినా, బయటకు రాకపోయినా ఇమ్రాన్ రాజకీయ ప్రభావాన్ని పూర్తిగా విస్మరించడం మాత్రం పాకిస్తాన్లోని ఏ రాజకీయ శక్తికి సులభం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇమ్రాన్ ఖాన్ జీవితంలో తాత్కాలిక ఊరట కావచ్చు, కానీ అది ఒక పెద్ద రాజకీయ మలుపుగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందా, ఆ తర్వాత మరిన్ని వైద్యపరమైన సడలింపులు లభిస్తాయా, జైలు జీవితం నుంచి ఇమ్రాన్కు పూర్తి స్థాయి విముక్తి ఎప్పుడు లభిస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ రాజకీయాల నుంచి నిజంగా దూరం చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.